ఇది మన ఆర్థిక ముఖ చిత్రం. డాలర్ దెబ్బకు కుదేలైన రూపాయి ఇప్పుడు ఐసీయూలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. ఇక అభివృద్ధి అధపాతాళానికి పడిపోయింది. గత 20 ఏళ్లలో ఎన్నడూ లేనంత స్థాయికి కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పడిపోయింది. చావుకి బతుక్కి మధ్య నలుగుతున్న ఆర్థిక వ్యవస్థ, ఆకాశాన్నే దాటెళ్లిపోతున్న నిత్యావసరాలతో సామాన్యుడి జీవితం బతకలేక చావలేక అంపశయ్య మీద అంతరించే దశలో ఉంది. స్థూలంగా ఇది మన దేశ ఆర్థిక ముఖ చిత్రం. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మళ్లీ మనం సంక్షోభంలోకి కూరుకుపోతున్నాం. ఏటేటా మన ఆర్థిక వృద్ధి రేటు మరింత దిగజారిపోతోంది. 2012-13 ఆర్థిక సంవత్సరానికి గాను మన వృద్ధి రేటు 6.2 నుంచి 6% పడిపోయింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో 6.5% ఉంది. అదే అప్పటికి 9 ఏళ్లలో కనిష్టం అనుకుంటే, తాజాగా అంచనా వేసిన వృద్ధి రేటు ఈ దశాబ్దంలోనే అత్యంత కనిష్ట స్థాయి. ఆఖరికి రిజర్వ్ బ్యాంక్ కూడా వృద్ధి రేటు అంచనాలను భారీగా తగ్గించుకోవాల్సొచ్చింది. 4 ఏళ్లుగా ద్రవ్యోల్బణం దేశాన్ని పీడలా పట్టిపీడిస్తూనే ఉంది. దాన్ని తగ్గించడానికి రిజర్వ్ బ్యాంక్ అష్టకష్టాలు పడుతున్నా ధరలు కిందికి దిగిరావడం లేదు. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లు నానాటికి పడిపోతున్న రూపాయి విలువ మనల్ని మరింత సంక్షోభంలోకి నెట్టేస్తోంది. దేశంలో కీలక పారిశ్రామిక రంగాలైన విద్యుత్, టెక్స్టైల్, ఫార్మా, ఆటో, రీటైల్, ఫుడ్, గ్రోసరీ వంటి రంగాలన్నీ కష్టాలకు ఎదురీదుతున్నాయి. డాలర్ దెబ్బకు దేశీయ పరిశ్రమలన్నీ నష్టాల ఊబిలో కూరుకుపోతున్నాయి. మన దేశ ఆర్థిక వ్యవస్థ ఎలా తయారైందంటే, వాషింగ్టన్లో వర్షం పడినా ఇక్కడ మన రూపాయి రేటు మీద ప్రభావం పడుతోంది. గ్రీస్లో ఎండ కాసినా మనకిక్కడ చెమటలు పడుతున్నాయి. ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా దాని ప్రభావం ముందు మన మీదే పడుతోంది. ఏ దేశానికి జలుబు చేసినా మనకే ముందు పడిశం పట్టుకుంటోంది. గ్రీస్ సంక్షోభం మొదలు అమెరికా ఆర్థిక ఇబ్బందుల వరకు అందరి ఆర్థిక భారాలు మనమే మోయాల్సొస్తోంది. దీన్నే ఇంకోలా చెప్పాలంటే మనమే ఆ భారాన్ని చేజేతులా నెత్తికెక్కించుకుంటున్నాం. 6.5 దశాబ్దాల కిందటే మన దేశాన్ని తెల్లదొరలు వదిలిపోయినా మనం మాత్రం వారిని వదలడం లేదు. మన జుట్టును తీసుకెళ్లి ఏరికోరి మళ్లీ విదేశీయుల చేతుల్లోనే పెట్టేశాం. ప్రపంచీకరణ ముసుగులో వారి స్వార్థం కోసం చేజేతులా మన ఆర్థిక వ్యవస్థకు ఘోరీ కట్టేశాం. డిమాండ్ సప్లై పొజిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇది రూపాయికి డాలర్ కనుక డిమాండ్ ఎక్కువ అవుతే న్యాచురల్గా డాలర్ రేట్ ఎక్కువ అవుతుంది, రూపాయి విలువ తగ్గుతుంది. సో ఇవాళ డాలర్ డిమాండ్ ఎందుకు ఎక్కువ ఉందంటే, మన ఇంపోర్ట్స్ ఎక్కువైపోయి ఎక్స్పోర్ట్స్ తగ్గడం వల్ల కరెంట్ అకౌంట్ డెఫిసిట్ 6.45 దాటిపోయి వెళ్ళిపోవటం వల్ల మనకి జనరల్గా కరెంట్ అకౌంట్ డెఫిసిట్ 2%, మ్యాక్సిమం 3% లోపల ఉంటే మనకి అడ్వాంటేజ్ ఏమిటంటే, ఒక 2-3% అది డిఫరెన్స్ మనకి ఇన్విజిబుల్స్ అని వస్తూ ఉంటాయి. దీని ఫలితమే ప్రస్తుత మన ఆర్థిక అస్థిరత్వం. తెల్లారు లేస్తే చాలు రూపాయి విలువ పడిపోయిందంటూ టీవీలో చేసే హడావుడంతా చూసి అయ్యో రూపాయి మళ్లీ పడిపోయిందా అంటూ 100 లెక్కలేసుకుంటారు. మరికొందరు ఏముందిలే మనకేం కాదులే అని నిట్టూర్పులు విదిలిస్తారు. కానీ ఆ రూపాయి ఎందుకు పడిపోయిందో ఎవరూ ఆలోచించరు. మన రూపాయి పతనంలో మన పాత్ర ఎంతో ఎవరూ పట్టించుకోరు. ధరలు తగ్గించండంటూ పాలకుల్ని మొరపెట్టుకుంటాం తప్ప ఆ ధర పెరుగుదల వెనుక, రూపాయి విలువ తగ్గుదల వెనుక మన పాపం ఎంతుందో ఆలోచించడం లేదు. అదేంటి, రూపాయి పతనానికి మనం చేస్తున్న తప్పేంటి అనుకుంటున్నారా? ఆర్థిక వ్యవస్థ నీరసించిపోవడానికి మనమే ఎలా కారణమవుతామని ఆశ్చర్యపోతున్నారా? అవును, ఇది అక్షరాల నిజం. చేజేతులా మనం చేస్తున్న తప్పులు మన ఆర్థిక భారతాన్ని ఎలా తూట్లు పొడుస్తున్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతాం. ఆర్భటాలకు పోయి విదేశీ మోజులో మనం కొంటున్న ఫారిన్ ఉత్పత్తులు మన జేబుల్ని ఎలా గుల్ల చేస్తున్నాయో, మన జీవితాల్ని ఎలా నాశనం చేస్తున్నాయో తెలిస్తే నివ్వెరపోతాం. ఇప్పుడు మన దేశీయ మార్కెట్లలో అందుబాటులో ఉన్న వస్తువుల్లో సగానికి పైగా విదేశీ కంపెనీలకు చెందినవే. నగరాల్లో షాపింగ్ మాల్స్లోనే కాదు, గ్రామాల్లో చిల్లర దుకాణాల్లో కూడా ఈ ఫారిన్ గూడ్స్ విరివిగా దొరికేస్తున్నాయి. మనం కూడా బ్రాండెడ్ మోజులో పడి విదేశీ కంపెనీ వస్తువుల్నే ఎగబడి కొనేస్తున్నాం. ఆ మాటున స్వదేశీ ఉత్పత్తుల్ని పక్కన పడేస్తున్నాం. 2012-13 సంవత్సరంలో మన దిగుమతులు ఎగుమతుల కన్నా 11 లక్షల కోట్ల రూపాయలు ఎక్కువ. 200 బిలియన్ డాలర్లు అంటే 11 లక్షల కోట్ల కన్నా ఎక్కువగా మన ఎగుమతి కన్నా దిగుమతి అంత విలువలో ఉంది. అందులో చైనా నుంచి దిగుమతులే
దాదాపు 3వ వంతు ఉన్నాయండి. అవును, మనం ఇప్పుడు వాడుతున్న పౌడర్ల నుంచి పేస్ట్ల వరకు, కార్ల నుంచి గ్రీటింగ్ కార్డుల వరకు, కోకోకోలా నుంచి పిల్లలు తాగే పాల వరకు, షేవింగ్ క్రీమ్ల నుంచి గడ్డం గీసుకునే బ్లేడ్ల వరకు, మొబైళ్ల నుంచి కంప్యూటర్ల వరకు, ఇంట్లో వాడే టీవీల నుంచి వాషింగ్ మెషిన్ల వరకు, పెన్ డ్రైవ్ల నుంచి హార్డ్ డిస్క్ల వరకు, అంతెందుకు రోజు వాడే బైక్లు, పెన్నులు, పర్ఫ్యూమ్లు, ఆఖరికి బాత్రూంలో కమోడ్లు కూడా విదేశీ కంపెనీలవే వాడుతున్నాం. ఇలా ఈ జాబితా చెప్పుకుంటూ పోతే అంతే ఉండదు. ఇలా ఇందుగల వందులేవని సందేహం ఏమాత్రం అక్కర్లేదు. ఎందెందు వెతికి చూసినా అందందే ఉంటున్నాయి ఈ విదేశీ కంపెనీల వస్తువులు. ప్రపంచీకరణ ముసుగులో విదేశీ కంపెనీలకు గేట్లెత్తేసిన మన ఆర్థిక విధానాలు మన భవిష్యత్ భారతాన్ని బలహీనపరుస్తున్నాయి. మన ఆర్థిక భవిష్యత్తును విదేశీ కంపెనీల గుప్పెట్లోకి నెట్టేస్తున్నాయి. దేశీయ ఉత్పత్తులకు బదులు మనం కొంటున్న విదేశీ ఉత్పత్తులన్నీ మన ఆర్థిక వ్యవస్థకు తూట్లు పొడుస్తున్నాయి. తెలిసి తెలియక మనం చేస్తున్న ఆర్భాటాలు మన రూపాయిని నిర్వీర్యం చేస్తున్నాయి. మన దేశ భవిష్యత్తుకు ఉపయోగపడాల్సిన మన సంపదను అప్పనంగా విదేశాలకు అప్పగించేస్తున్నాయి.